కనిపిస్తురా మన వ్యాధులు మన వాళ్ళు అంతా ఎన్నో ఉన్నారు. ఇంకొంతమంది ఆడున్నారు. ఇవన్నీ బండ్లు అన్నమాట. ఇక్కడనే అవుతాయి. ఇక్కడ మనం దిగితే చాలు వీళ్ళే వచ్చి అడుగుతారు అన్నమాట. సో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటలేరు బస్సు పోమంటే నడుచుకుంటూ పోమంటారు. సో వాళ్ళందరినీ నడిపిస్తున్నా చూడండి. అరే సాయి ఎట్రా నడుచుకుంటా కాలు తెలుస్తున్నా ఏం చేయాలి మీకోసం అన్నకి తిరుపతి రమ్మని చెప్పిరంటగా. అందుకే తోలుకొచ్చింది అందరినీ. అవి చూసారా ముంగడ మొత్తం మనోళ్ళే అది కూడా వెళ్తారు అన్నమాట. చెప్తే అస్సలు వింటలేరు. చూసుకున్నాడైతే ఇంకో బస్సుల గురించి లొల్లి అవుతుంది. బస్ వస్తుంది చూసిరా. ఇక్కడ ఫుల్ లొల్లి అవుతుంది బస్ కోసం కొట్టుకుంటారు. బస్ ఎక్కామన్నమాట. తిరుపతి బస్సు మా మమ్మీ అయ్యప్ప వద్దారా సో గాయ్స్ ఇంకో కనిపిస్తుందా ఇదంతా లగేజ్ మనదే. సో ఇక్కడ లగేజ్ పట్టుకొని దిగాలంట. గాయ్స్ చూసురు కదా మన వాళ్ళు బస్ దిగాలి. ఇక్కడ చెకింగ్ ఉంది. సో ఇదేనమాట బస్సు తిరుమల తిరుపతి బస్ నెంబర్ ఇంకో 5377. బాగా ఇట్లా బాగా ఎడికి వచ్చినాం తిరుపతి పోతున్నాం. అనిపిస్తుందా 5377 రైట్ అనిపిస్తుందా. నుంచి మనం వెళ్ళాలి. నడవండి జల్దీ నడవండి. ఎన్నిసార్లు చెప్తావు అందరు బాయ్. సో గాయ్స్ అన్నమాట. చున్నీ ఫస్ట్ అట్లుండదు మనతో. చూడండి ఫ్రెండ్స్ ఇంకో చెమటలు వచ్చినాయి. చెమటలు తుడుచుకొని ఇంకో చున్నీ పెట్టుకున్నా. మా మదర్ అనిపిస్తుందా. ఇదే చెకింగ్ అన్నమాట. ఇక్కడ మొత్తం చెక్ చేస్తారు. అదే చెకింగ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఇక్కడ ఫుల్ మంది పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారు. మస్తు మంది ఉంటారు. ఇక్కడ చెకింగ్ అయిన అనమాట. అనిపిస్తుందా మామూలు ఇట్లా అమలు చెప్ అయ్యో మత్తు బిల్ల పిత్తున్నావు. ఇటు అత్తమ్మ అమ్మమ్మ ఇట్లా అమ్మడు వస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ చెకింగ్ అయిపోయినాక అదే బస్సు వస్తుంది. బస్సు ఎక్కాలన్నమాట. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ లో దిగినాం అన్నమాట. ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి. ఈ నుంచి రూమ్స్ ఈడు ఉండే అంట వేరే దగ్గర ఉండే అంట. కనిపిస్తారు అంతా మా వాళ్ళే. వెళ్ళాలన్నమాట. చూస్తారా రూమ్ దగ్గరికి అన్న తీసుకెళ్తాడంట. మా వాళ్ళంతా వెయిట్ చేస్తారు. అంతా మనోళ్ళు వీళ్ళంతా. హాయ్ ఫ్రెండ్స్. అందరి ఆధార్ కార్డులు అందరు తీసి పెట్టేసుకోండి. మీకుందా ఆధార్ కార్డు ఫస్ట్? చూపెట్టద్దు అమ్మ అమ్మమ్మ తమ్ముడు ఆడు పెద్ద తమ్ముడు ఏమో నాకు డౌటే. సో అనిపిస్తుందా ఇదే దీంట్లోనే వెళ్తున్నాం అన్నమాట మనం. అన్ననే మాట్లాడిండు. అన్న నీ పేరు ఏం పేరు అన్న? గంగాధర్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే చూడండి కొత్త బస్ స్టాండ్ లోనే ఉంటాడు మా అన్న. ఇదే అన్నమాట. కూర్చోవాలా నడవండి కూర్చోండి. కానీ బుర్రగా అంటున్నా పోతున్నాం అంటున్నా. ఇదా దీంట్లో ఎంతమంది ఎక్కిరు తెలుసా? 17 మెంబర్స్ ఎక్కిరు అన్నమాట. రూమ్స్ ఎట్లా ఉంటాయట. ఇది చాలా దగ్గర ఉంది న్యూ బస్ స్టాప్ కి. అనవసరంగా మనం దీంట్లో వచ్చాం. రామోడు ఎప్పుడు తినడు. మంది చూడండి చాలా మంది ఉంటారు.
ఇవాళ ఏందినా చూసారా మన లగేజ్ ఎంత ఉందో ఇంకో దీంట్లో వచ్చినా మనం అందరం వాడు చూసారా టిఫిన్స్ ఇట్లా ఉంటాయి ఇటు సైడ్ రూమ్స్ కి ఇట్లా వెళ్తారన్నమాట ఇటు అటు పైకి సో రూమ్స్ తీసుకోవాలా లగేజ్ చాలా బరువు అవుతుంది ఇక్కడ టిఫిన్ చేయాలన్నమాట ఎన్ని రూమ్స్ ఉంటాయి ఇటుగాడు దోశలు ఇవి అది చూసారా మీకేం కావాలి చిన్న రోజులు అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది రూమ్లకి రూమ్స్ వేసుకోనికి టికెట్ లైన్ అన్నమాట చాలా మంది ఉన్నారు ఎంత దూరం కనిపిస్తుంది ఇటు సైడ్ అటు సైడ్ ఉంది ఇంకో బాగుంది సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదలట్లేదు అసలు గంట అవుతుంది ఇక్కడికి వచ్చి మనం 10 టికెట్లు తీసుకున్నాం దాదాపు 11:30కి అట్లా తీసుకున్నాం రూమ్ టికెట్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది అన్నమాట ఈ సీరియల్ నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేయాలా దాదాపు దగ్గర 4-5 అవుతుంది ఇంకా మన సీరియల్ నెంబర్ రాలేదు 2264 మనది లాస్ట్కు మనది 99 ఉంది ఇంకా రాలేదు ఇంకా చూసారు కదా వీళ్ళంతా వెయిటింగ్ దానికోసమే అన్నమాట సో ఫ్రెండ్స్ మనం గుండం దగ్గరకు వచ్చినాం అన్నమాట కనిపిస్తుంది అదంతా గుండం అన్నమాట ఇంకో నిన్న మా వాళ్ళు ఏడున్నారు ఇంకో కనిపిస్తారా ఫ్రెండ్స్ అట్లుండదు ఇంకో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం గుండంలో స్నానం చేసి వెళ్తున్నాం ఇంకో బిట్టుగాడు ఇట్లా గుండు స్మైలీ బిట్టు మిల్కి ఇంకో ఏడు సాయిగాడు మనోడే రామ్గాడు ఏడు మనోడే హలో శ్రమ్ మా అమ్మని చూస్తారా చూడు రీ మా చెల్లని చూడు రీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా బాయ్ చెప్పా మనం ఎక్కడికి వచ్చాం మనం తిరుపతికి వచ్చినాం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం తిరుపతిలో సో గాయ చూస్తున్నారా గుండం పెద్దగా ఉంది సో ఒక సైడ్ నుంచి రానిస్తారు అన్నమాట ఇంకో సైడ్ నుంచి రానిస్తలేరు ఇక్కడ మాత్రం వేరే లెవెల్ మంచిగా ఉంది ఇంకా రూమ్స్ బుక్ కాలే అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మన సీరియల్ నెంబర్ వచ్చినాక రూమ్స్ బుక్ అయితే సో అప్పటిదాకా వెయిట్ చేయాలా మార్నింగ్ 11-11:30 బుక్ చేస్తే ఇంకా 6 అవుతుంది ఇంకా రాలేదు వెళ్ళి చూద్దాం చూసారా ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో మస్తు అనిపిస్తుంది ఇక్కడ నేను చెప్తున్నా ఇది గుండం అన్నమాట అక్కడో టెంపుల్ సో గాయస్ మనం మిడిల్ లోకి వచ్చినాం అన్నమాట హైలైట్ అనిపిస్తుంది ఇక్కడ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది ఒకసారి వెనక చూసుకోండి ఎట్లుంది క్రాక్ ఉంది కదా సో తిరుమల దేవస్థానం నేను ఫస్ట్ టైం అని ఉంటుంది రావడం సో క్రేజీ ఉంది మస్తు అనిపిస్తుంది ఎటు చూస్తే అసలు ఆగమాగముంది సో ఇంకా దర్శనానికి వెళ్ళలే అనమాట వెళ్ళాలి ఈ రోజు అయితే రేపు మార్నింగ్ అయితే ఎప్పుడైతే చూద్దాం క్రేజీ అంటే క్రేజీ ఉంది రియల్గా చెప్తున్నా హైలైట్ అనిపిస్తుంది చూడు ఒకసారి దేవస్థానం ఆగిస్తారు మామూలుగా లేదు మీరు ఎవరైనా తిరుపతికి వస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి రూమ్ లో ఇప్పుడే బుక్ అయినాయి చూసినామని ఆడ మా వాళ్ళు బయటకు వెళ్ళారు రూమ్లో నీకు మా వాళ్ళంతా ఈయన వస్తారు చూసిరే అని గుర్తించుకోరు అమ్మ ఆయమ్మ అమ్మి చూడే ఆయదా ఏం కాదు 30-20 రూమ్ లోకి అయితే వచ్చినాం ఇదే రూమ్ చూపిస్తే ఒకసారి చూడండి ఇదే రూమ్ అన్నమాట 50 రూపీస్ 5 గంటలు వెయిట్ చేసినాం 5 గంటలు కాదు 6-7-8 గంటలు వెయిట్ చేసినాం పొద్దున మా అమ్మమ్మ అయ్యప్ప అమ్మమ్మ మేము మార్నింగ్ నైట్ వచ్చేసినాం కదా రూమ్లోకి సో మార్నింగ్ 6 అవుతుంది 3 o'clock లేస్తే ఇంకా 6 అవుతుంది ఇంకా వెళ్ళలేదు వాళ్ళంతా లోపల ఉన్నారు దర్శనానికి వెళ్ళాలి అంతా తయారవుతారు అన్నమాట మరి చూడరే రావా వెనక పోదామే దర్శనానికి సో లేట్ అవుతుంది అన్నమాట వెళ్దాం మనం కూడా రాముడు పంచాలనుకున్నా తమ్ముడు
Guys, ఇక దర్శనం అయిపోయింది. మా వాళ్ళంతా టైం ఎంత అవుతుందంటే 3:30 అవుతుంది అట్లా. మా వాళ్ళంతా ఇక ఈ నుంచి బయటకు వెళ్దామన్నారు. సో అయిపోయింది అనమాట మామూలు. అమూల్ డేంజర్ స్మైల్ 1 2 3 4 5 6 ఎలా ఉంటుంది కారం మామూలే నా గుండెకాయ. అగ్గి పెట్టాలి ఉంటుంది పుల్ల నా గుండెలు ఉంటాడు మా అన్న అగ్గిపేట ఉంటుంది పుల్ల నా గుండెల్లో ఉంటుంది మా పిల్ల మా అమ్మ అయ్యప్పమ్మ. ఆకాశంలో ఉంటుంది చిప్ప మా అమ్మ గుండెలో ఉంటుంది మా పిల్ల. నా గుండెలో ఉంటుంది మా అమ్మ నీ గుండెలో ఉంటుంది మా అమ్మ. ఆకాశంలో సరే కదా చూడండి ఎట్లున్నారు వీళ్ళంతా మనలే అన్నమాట. లగేజ్ చూస్తున్నారు కదా ఏమో మా చెల్లె అమ్మ మా అమ్మమ్మ అంత ఆ మామ అవుతుంది మా డాడీ. నడవండి చెల్లి నడవండి. ఇంకో హాయ్ చెప్పు. ఇదే అన్నమాట. ఇంకో మా వాళ్ళు మొత్తం ఎంత వస్తారు మధ్యలో పోతురు ఖాళీ. మనం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు? తిరుపతి రైల్వే స్టేషన్ రైల్ వెళ్తున్నాం అన్నమాట. బస్ ఎక్కేసినాం అన్నమాట. చూడండి చూపిస్తాం. మేము ఇప్పుడే బస్ దిగినాం అన్నమాట. స్టేషన్కి వెళ్తున్నాం నేను బాబాయ్ అదే కలిసి ఇంకా మన వాళ్ళు వస్తారు. స్టేషన్కి వెళ్తున్నాం. ఆ నుంచి నెల్లూరు అవే నెల్లూరు బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ ట్రైన్ మిస్ అయితే ఏం చెప్పలేం. మిస్ కాకుండా చూడాలి. మళ్ళా తిరుమల పోవాలి. మెల్ల నడుచుకుంటూ పోతాం. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరనే అన్నమాట. లిఫ్ట్ ఎక్కినాం అన్నమాట. అనిపిస్తున్నావా చూసి రావురు ఆయపురే మళ్ళీ వచ్చినాం. రైల్వే స్టేషన్ వస్తాం అన్నమాట. ఇదే రైల్వే స్టేషన్ నెల్లూరు. ఇదే మన తిరుపతి రైల్వే స్టేషన్ అన్నమాట. స్టేషన్ ఇది అంతా ఆడోడ్ బుక్ అయినాయి. ఇంకా ట్రైన్ రాలే. నెక్స్ట్ ట్రైన్ అదే తిరుపతి టు సికింద్రాబాద్. సో గైస్ నైట్ సో నెల్లూరులో దిగినాక తినాలి కదా. సో ఒక రెస్టారెంట్కి హోటల్కి వచ్చినాం అన్నమాట. ఎట్లుంది చూడండి. సాయి తమ్ముడు అమ్మలు వాళ్ళు అక్కడ ఉన్నారా సో గైస్ నైట్ మొత్తం స్టే చేసి సో మైపాడు బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఆటోలో ఆటో వస్తుంది. మనోళ్ళే వస్తున్నాం. బీచ్ ఎలా ఉందో నెల్లూరే కదా నెల్లూరు మైపాడు బీచ్. వెళ్తున్నాం. ఏ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్స్ అంట. సో గైస్ ఫైనల్లీ మైపాడు బీచ్కి వచ్చేసినాం అనమాట. సో చూపిస్తా ఒకసారి ఎట్లుందో. హైలైట్ ఉంది చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇదే అన్నమాట. అమ్మ బాబాయ్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు మామూలుగా లేదు. వాట్ అబ్బా ఏముంది అసలు. చూడండి ఎట్లుందో అసలు. అయ్యా వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయో. ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి సో ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట. చూసుకోండి. బురా అని అంటున్నా. అమ్మమ్మ ఎట్లుంది మధ్యలో నీకే తెలుస్తుంది.
మైపాడ్ బీచ్ హైలైట్ ఉంది, చూడుకోండి అసలు మామూలు కాదు. అది చూసారా అలలు ఎట్లా వస్తున్నాయి, అలలే చిట్టలలే. వెనకాల నుంచి వస్తుంది వేరే. సో గాయ్స్ మేము ఎక్కడికి వచ్చామంటే మైపాడ్ బీచ్. చూసారుగా అదే ఎట్లా వస్తుంది చూడు, కిందికి వేరే లెవెల్ వస్తుంది. చూసారా ఎట్లా వస్తున్నా మస్తు వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఈ మైపాడ్ బీచ్ కి నెల్లూరులో వచ్చారా? వస్తే కింద కామెంట్ చేయండి. నెల్లూరు వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ మైపాడ్ బీచ్ దగ్గర వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకేంటి గాయస్, సో గాయస్ చూసారుగా మా మదర్, మా అమ్మ. హాయ్ మా చెప్ప మదర్కి. ఎక్కడికి వచ్చాం? మా అమ్మ చూసాను కింద మీద ఉప్పు. అయ్యో ఇట్లా బ్లాక్ పడతామమ్మా. సో ఇదంతా